వీకెండ్స్ అప్పుడు రైస్ కుక్కర్ లో చికెన్ దమ్ బిర్యానీ, అది కూడా పచ్చిమిర్చితో చేసుకుని తింటే ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఫస్ట్ చికెన్ లో ఉప్పు, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా పొడి, కొంచెం యాలకుల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసము, పచ్చిమిర్చి పేస్ట్, పెరుగు, పుదీనా, అలాగే కొత్తిమీర వేసి అంతా మిక్స్ చేసుకుని కొన్ని కుంకుమ పువ్వు పాలు, నూనె వేసి మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్ట్ ఇస్తాయండి ఇవి ఒక 2 hours పాటు మ్యారినేట్ చేసేసుకోవాలి. ఈ రెసిపీ నేను ఉషా 700 వాట్ ఆటోమేటిక్ రైస్ కుక్కర్ లో చేస్తున్నాను. ఇది 2 years ప్రోడక్ట్ వారంటీ అండ్ 5 years హీటింగ్ ఎలిమెంట్ వారంటీతో వస్తుంది. అండ్ పర్ఫెక్ట్ గా పొడి పొడిగా వస్తుంది రైస్ అయితే. ఇందులో మన బిర్యానీకి కూడా అదే కావాలి కదా. ఇప్పుడు కుక్కర్ ఆన్ చేసి వాటర్ బాయిల్ చేసేసుకోవాలి. బాయిల్ అవుతూ ఉండగా ఇందులో ఉప్పు, మసాలా దినుసులు, నూనె, నిమ్మరసం వేసేసుకుని ఇంకొంచెం సేపు బాయిల్ అవనిచ్చి నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసేసుకుని ఇవి ఒక 60% ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలండి. తర్వాత రైస్ ని, వాటర్ ని సెపరేట్ చేసేసి మళ్ళీ రైస్ కుక్కర్ లో కొంచెం నెయ్యి, మ్యారినేట్ చేసుకున్న చికెన్, ఒక ఆనియన్ స్లైసెస్ వేసి మిక్స్ చేసుకుని ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. తర్వాత చికెన్ పైన కుక్ చేసుకున్న రైస్ వేసేసి రైస్ పైన పుదీనా, కొత్తిమీర, కుంకుమ పువ్వు పాలు, అలాగే లైట్ గా గరం మసాలా చల్లుకుని ట్రిప్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. అంటే లైట్ కుక్ నుంచి వామ్ లోకి వెళ్తుంది అనమాట. తర్వాత కూడా ఒక 15 నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత ఓపెన్ చేస్తే మన పొడి పొడిలాడే బిర్యానీ రెడీ అవుతుందండి. చికెన్ ముక్క కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయింది. ఉషా రైస్ కుక్కర్ అమెజాన్ లోను, అలాగే ఎలక్ట్రానిక్ స్టోర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో కూడా దొరుకుతుంది. ప్రోడక్ట్ లింక్ కోసం కమెంట్స్ లో రైస్ కుక్కర్ అని కమెంట్ చేయండి, నేను పంపిస్తాను.